ఈ సింపుల్ ఫినాన్స్ రూల్ ని మీరు నిజంగా ఫాలో చేస్తే మీ డబ్బు మీద కంట్రోల్ వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది, ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది. అదే 50-30-20 బడ్జెట్ రూల్. ఇది ఒక పర్సనల్ మనీ మేనేజ్మెంట్ మెథడ్. హలో నమస్తే, వెల్కమ్ టు ఫిన్గ్యాన్ ఫర్ బిజినెస్ ఛానల్. నేను మీ శిరీష కందుల. ఫస్ట్ ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. మనలో ఎంతమంది నిజంగా డబ్బు మేనేజ్ చేయడం నేర్చుకున్నారు? స్కూల్లో మనకి మ్యాథ్స్ నేర్పించారు, సైన్స్ నేర్పించారు, హిస్టరీ నేర్పించారు, కానీ బడ్జెటింగ్ నేర్పించారా? మరి కాలేజ్లో కాంపౌండింగ్ పవర్ ఎక్స్ప్లెయిన్ చేశారా? అది పక్కన పెడదాం. జాబ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే ఎవరైనా చెప్పారా శాలరీ వచ్చిన వెంటనే కొంత డబ్బు సేవ్ చేయాలి అని? లేదు కదా. మనకి ఇన్కమ్ ఎర్న్ చేయడం నేర్పిస్తారు, కానీ ఇన్కమ్ మేనేజ్ చేయడం మాత్రం మనమే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకోవాలి. డబ్బు సంపాదిస్తే సరిపోదు, సంపాదించిన డబ్బుని కరెక్ట్గా మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు కామన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి చూద్దాం. జనరల్గా ఏమవుతుందో తెలుసా, శాలరీ క్రెడిటెడ్ అన్న నోటిఫికేషన్ వస్తే హ్యాపీనెస్ ఉంటుంది, కానీ అదే నెల 25వ తేదీ వచ్చేసరికి బ్యాంకు బ్యాలెన్స్ చూసి షాక్ అవుతాం. ఇంత త్వరగా డబ్బు ఎలా అయిపోయింది అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. అప్పుడే మనకు అనిపిస్తుంది ఇన్కమ్ ఇంకాస్త పెరిగితే లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఇన్కమ్ పెరిగినా ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది, టెన్షన్స్ మాత్రం అలాగే ఉంటాయి. ఇక్కడ అసలు ప్రాబ్లం ఇన్కమ్ కాదు, ప్లానింగ్. మనకి ఎంత డబ్బు వస్తుంది అనేది కాదు, ఆ డబ్బు ఎక్కడికి పోతుందో మనకు తెలియకపోవటమే అసలు ఇష్యూ. అదే కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఫినాన్స్ వరల్డ్లో ఒక సింపుల్ స్ట్రక్చర్ ఉంది. అదే 50-30-20 బడ్జెట్ రూల్. ఇది మ్యాజిక్ కాదు, షార్ట్ కట్ అంతకంటే కాదు, కానీ కన్సిస్టెంట్గా ఫాలో చేస్తే లైఫ్ని బ్యాలెన్స్లో పెట్టే రూల్. ఇప్పుడు మీ అందరికీ ఈ 50-30-20 బడ్జెట్ రూల్ ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. మీ టేక్ హోమ్ ఇన్కమ్ అంటే ట్యాక్స్ కట్ అయ్యాక చేతిలో పడే శాలరీ, దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 50% నీడ్స్ కోసం, 30% వాంట్స్ కోసం, 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. అంతే. ఇది స్ట్రిక్ట్ లా కాదు, పోలీస్ కేస్ కాదు, ఇది ఒక గైడ్ లైన్. కానీ డిసిప్లైన్తో ఫాలో చేస్తే మీ మనీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ నెలకు 50,000 రూపాయల టేక్ హోమ్ శాలరీ సంపాదిస్తున్నారని అనుకుందాం. ఈ రూల్ ప్రకారం 25,000 రూపాయలు నీడ్స్ కోసం అలొకేట్ చేయాలి. నీడ్స్ అంటే లగ్జరీ కాదు, షో ఆఫ్ కాదు. రెంట్ లేదా ఈఎంఐ, కరెంట్ బిల్, వాటర్ బిల్, గ్రోసరీస్, పెట్రోల్, ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటి అన్అవైడబుల్ ఎక్స్పెన్సెస్. ఇవి లేకుండా మన డైలీ లైఫ్ రన్ అవ్వదు. అందుకే నీడ్స్ కేటగిరీకి ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నీడ్స్ లిమిట్ క్రాస్ చేయటం. శాలరీ 50,000 ఉంటే రెంట్ 30,000 ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడు సిస్టమ్ ఆల్రెడీ బ్రేక్ అయిపోతుంది. బడ్జెటింగ్ అంటే ఖర్చు చేయొద్దు అని కాదు, ఎంతవరకు ఖర్చు చేయాలి అని ముందే డిసైడ్ చేయడం. ఒకవేళ నీడ్స్ 50% లోపల ఉంటే లైఫ్ ఆటోమేటికల్లీ స్టేబుల్గా ఉంటుంది. తర్వాత 30% వాంట్స్ కోసం అలొకేట్ చేయాలి. అంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 50,000లో 30% అంటే 15,000. జనరల్గా వాంట్స్ అంటే మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, బయట భోజనం, మూవీస్, షాపింగ్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, గ్యాడ్జెట్ అప్గ్రేడ్, ఇంకా ట్రిప్స్. ఇవి లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ఇవే లైఫ్కి కలర్ ఇస్తాయి. ప్రాబ్లం ఏంటంటే మన బ్రెయిన్ నీడ్స్ని వాంట్స్గా జస్టిఫై చేస్తుంది. ఇది అవసరమే, ఆఫర్ ఉంది, ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు అని మనల్ని మనమే కన్విన్స్ చేసుకుంటాం. దానికంటూ లిమిట్ లేకపోతే ఎంజాయ్మెంట్ పక్కన పెడితే ఫుల్ స్ట్రెస్ అవుతుంది. సో దానికంటూ ప్రత్యేకంగా ఒక 30% లిమిట్ పెట్టుకుంటే గిల్ట్ ఫ్రీ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీరు ఖర్చు చేసినా రీగ్రెట్ ఉండదు, ఎందుకంటే బడ్జెట్లో ఉంది. ఇక లిమిట్ లేకుండా చేస్తే మొమెంటరీ హ్యాపీనెస్ వస్తుంది, కానీ మంత్ ఎండ్ యాంగ్జైటీ గ్యారంటీడ్. వాంట్స్ కంట్రోల్ చేయడం అంటే లైఫ్ బోరింగ్ చేయడం కాదు, లైఫ్ బ్యాలెన్స్డ్గా చేయటం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, 20% సేవింగ్స్. జనరల్గా 50,000 రూపాయలు శాలరీ అయితే అందులో 10,000 రూపాయలను ఈ కేటగిరీకి అలొకేట్ చేయాలి. చాలా మంది చెప్పేది ఇదే, మంత్ ఎండ్కి మిగిలితే సేవ్ చేస్తాను, కానీ ప్రాక్టికల్గా అది ఆల్మోస్ట్ నెవర్ హ్యాపెన్స్. అందుకే శాలరీ వచ్చిన వెంటనే ఫస్ట్ 20% సైడ్కి పెట్టాలి. ఫస్ట్ పే యువర్ సెల్ఫ్. ఇదే లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ అయ్యే ఫౌండేషన్. ఇప్పుడు కాంపౌండింగ్ పవర్ సింపుల్గా అర్థం చేసుకుందాం. మీరు ప్రతి నెల 10,000 రూపాయలు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం. యావరేజ్గా 12% రిటర్న్ వస్తే 10 సంవత్సరాల తర్వాత అది 23 నుంచి 25 లక్షల దగ్గర ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత నియర్లీ 1 కోటి రూపాయలు అవుతుంది. మీరు పెట్టింది పెద్ద అమౌంట్ కాదు, మ్యాజిక్ ఇన్కమ్ వల్ల కాదు, టైం ప్లస్ డిసిప్లిన్ వల్ల. ఇదే కాంపౌండింగ్ పవర్. ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. రవి అనే ఎంప్లాయీ 50,000 శాలరీతో జాబ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మంత్ నుంచే 20% సేవ్ చేయడం హ్యాబిట్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్ లగ్జరీ ఫోన్స్ కొన్నారు, ఫ్రీక్వెంట్ ట్రిప్స్కి వెళ్ళారు.
రవి కూడా ఎంజాయ్ చేశాడు, కానీ లిమిట్లో. 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఈఎంఐ స్ట్రెస్లో ఉన్నారు. రవి దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, పీస్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇన్కమ్ వల్ల కాదు, హ్యాబిట్ వల్ల. అదే అండి, మనకు వచ్చే శాలరీలో 20%ని సేవ్ చేయటం. అయితే ఇది కంపల్సరీ రూల్ కాదు అని కూడా గుర్తుంచుకోవాలి. ఇన్కమ్ లో ఉంటే 20% సేవ్ చేయటం టఫ్ అనిపించవచ్చు. అప్పుడు 10%తో స్టార్ట్ చేయండి. ఇన్కమ్ పెరిగినప్పుడు సేవింగ్స్ పర్సంటేజ్ పెంచండి. ఇక్కడ గోల్ ఒక్కటే, సేవింగ్ హ్యాబిట్ బిల్డ్ చేయడం, డిసిప్లిన్ క్రియేట్ చేయడం. దీనికి పర్ఫెక్షన్ అవసరం లేదు, బట్ కన్సిస్టెన్సీ చాలా అవసరం. ఒక్కసారి సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని ఆపకుండా మీ అకౌంట్లోకి మీ శాలరీ లేదా మీకు ఏమైనా డబ్బులు పడగానే తప్పకుండా ఒక 20%ని సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు శాలరీ బాగా తక్కువ ఉంటే అట్లీస్ట్ 10%తో స్టార్ట్ చేయండి. చివరిగా ఒక్క మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక్క రోజులో రాదు. అది లాటరీ కాదు, షార్ట్ కట్ వల్ల అసలే కాదు. ప్రతి నెల తీసుకునే చిన్న డెసిషన్ వల్ల వస్తుంది. శాలరీ ఎంతైనా సరే, 20,000 అయినా, 50,000 అయినా, 1 lakh అయినా, మనీని కంట్రోల్ చేస్తే మనీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇగ్నోర్ చేస్తే మనీ మనల్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైందా అండి? మరి మీ నెక్స్ట్ శాలరీ వచ్చిన రోజు 20% సేవ్ చేస్తారా, లేదా మంత్ ఎండ్ వరకు వెయిట్ చేస్తారా? కామెంట్ చేయండి. ఈ డెసిషనే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అట్లీస్ట్ కొంత సేవ్ చేయటం స్టార్ట్ చేయండి, లైఫ్ మారవచ్చు. సో అర్థమైందండి, ఇది వాళ్ళ మన టాపిక్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫిన్గ్యాన్ ఫర్ బిజినెస్ ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి ఛానల్ పేజ్ని విజిట్ చేసి మీకే తెలుస్తుంది. ఇక మీరు చేయాల్సిన, మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా వీడియో కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను మరొక వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అంతే అండి, దిస్ ఈజ్ అవర్ టుడేస్ అప్డేట్. మరొక యూస్ఫుల్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఫిన్గ్యాన్ ఫర్ బిజినెస్ ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల.